హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, అందరూ మీకు నచ్చిన కాలేజీలో జాయిన్ అయ్యి హ్యాపీగా ఉన్నారని అనుకుంటున్నా. వీడియోస్ రెగ్యులర్ గా అప్లోడ్ చేయకపోవడానికి సారీ. కాలేజ్ అసైన్మెంట్స్, రికార్డ్స్, అబ్జర్వేషన్ ల్యాబ్స్, క్లాసెస్ వల్ల కొంచెం బిజీగా ఉన్నా. అందుకే వీడియోస్ చేయడానికి టైం అయితే దొరకడం లేదు. ఎనీవే, చాలా మంది స్టూడెంట్స్ నన్ను ఒక డౌట్ అడుగుతున్నారు. అన్న, బీటెక్ లో మిడ్ ఎగ్జామ్స్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సెమిస్టర్ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి, డిప్లొమా నుండి వచ్చిన వాళ్ళకి బీటెక్ ఎగ్జామ్స్ డిఫికల్టా? ఈ వీడియో కంప్లీట్ గా చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఫస్ట్ మనం మిడ్ ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి మాట్లాడుకుందాం. యాజ్ యూ నో, బీటెక్ లో ప్రతి ఇయర్ కి 2 సెమిస్టర్స్ ఉంటాయి అండ్ అలాగే ప్రతి సెమిస్టర్ కి 2 మిడ్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఫస్ట్ మిడ్ ఎగ్జామ్స్ వచ్చేసి 2 or 3 యూనిట్స్ కంప్లీట్ అయ్యాక కండక్ట్ చేస్తారు. మిడ్ 2 లో వచ్చేసి రిమైనింగ్ సిలబస్ నుండి కండక్ట్ చేస్తారు. బీటెక్ లో మిడ్ ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకుంటే డిప్లొమాలో కంటే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. టోటల్ ఇంటర్నల్ మార్క్స్ వచ్చేసి మిడ్ ఎగ్జామ్స్ కి 30 మార్క్స్ ఉంటాయి. మళ్ళీ ఈ మిడ్ ఎగ్జామ్ లో ఆబ్జెక్టివ్ అండ్ డిస్క్రిప్టివ్ అని ఉంటుంది. 10 మార్క్స్ కి ఎంసీక్యూస్ ఉంటాయి. దెన్ డిస్క్రిప్టివ్ లో వచ్చేసి థియరీ పేపర్ అన్నమాట. 30 మార్క్స్ కి అయితే క్వశ్చన్స్ అడుగుతారు. బట్ ఈ 30 మార్క్స్ ని కూడా 2 తో డివైడ్ చేసి కన్సోల్ చేస్తారు. అండ్ రిమైనింగ్ 5 మార్క్స్ వచ్చేసి అసైన్మెంట్స్ ఉంటాయి. ఇవన్నీ మనం యాడ్ చేస్తే టోటల్ గా 30 మార్క్స్. ఆబ్జెక్టివ్ లో 10 మార్క్స్, డిస్క్రిప్టివ్ లో 15 మార్క్స్ అండ్ అసైన్మెంట్ 5 మార్క్స్. టోటల్ గా మనకి 30 మార్క్స్ మిడ్ ఎగ్జామ్ కి. అండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, రెండు మిడ్ ఎగ్జామ్స్ లో వచ్చిన మార్క్స్ ని కంబైన్ చేస్తారు. జనరలీ మీకు ఏ మిడ్ లో అయితే ఎక్కువ వచ్చింటుందో ఆ మిడ్ నుంచి 80% తీసుకుంటారు మార్క్స్ అనేది. అండ్ ఏ మిడ్ లో మీకు తక్కువ మార్క్స్ వచ్చింటాయో ఆ మిడ్ నుంచి 20% తీసుకుంటారు. ఇలాగ తీసుకొని ఫైనల్ ఇంటర్నల్ మార్క్స్ ని క్యాలిక్యులేట్ చేస్తారు. అండ్ ఇంటర్నల్ మార్క్స్, ఎక్స్టర్నల్ మార్క్స్ విషయానికి వస్తే, డిప్లొమాలో మనకు వచ్చేసి ఇంటర్నల్ మార్క్స్ 20 మార్క్స్ ఉండేవి, ఎక్స్టర్నల్ వచ్చేసి 80 మార్క్స్ ఉండేవి. బట్ బీటెక్ లో వచ్చేసి ఇంటర్నల్ ఎగ్జామ్ మార్క్స్ వచ్చేసి 30 మార్క్స్ అంటే మీ మిడ్ ఎగ్జామ్స్ వి, ఎక్స్టర్నల్ మార్క్స్ వచ్చేసి 70 మార్క్స్ అంటే మీ సెమిస్టర్ ఎండ్ ఎగ్జామ్స్. ఇంకా ల్యాబ్స్ విషయానికి వస్తే, డిప్లొమాలో ఇంటర్నల్ ల్యాబ్స్ వచ్చేసి 40 మార్క్స్, ఎక్స్టర్నల్ ల్యాబ్స్ వచ్చేసి 60 మార్క్స్. బట్ బీటెక్ లో వచ్చేసి మనకి ఇంటర్నల్ ల్యాబ్స్ 30 మార్క్స్, ఎక్స్టర్నల్ ల్యాబ్స్ వచ్చేసి 70 మార్క్స్. ఇదన్నమాట డిఫరెంట్. సెమిస్టర్ ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే, యాజ్ యూ నో, సెమిస్టర్ అయిపోతానే మీకు ప్రతి సెమ్ ఎండింగ్ లో మీకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. డిప్లొమాలో మనకు వచ్చేసి బ్లూ ప్రింట్ అనేది ఉంటుంది ప్రతి సబ్జెక్ట్ కి. ఏ యూనిట్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి, ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అనేసి. కానీ బీటెక్ లో అలా ఉండదు. 10 షార్ట్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి విత్ 2 మార్క్స్ తో. ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ వచ్చేసి 5 ఉంటాయి విత్ 10 మార్క్స్ తో. అండ్ ఈ ఎస్ఏ టైప్ లో ప్రతి యూనిట్ నుంచి ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. ఆ ఇంటర్నల్ చాయిస్ లో కూడా ప్రతి క్వశ్చన్ కి ఏ బి అని 2 క్వశ్చన్స్ ఉంటాయి. అందుకే ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్, ఆ క్వశ్చన్ ఇంపార్టెంట్ అని సెలెక్ట్ చేసి చదవడం కన్నా కంప్లీట్ సిలబస్ ప్రిపేర్ అవడం బెటర్. మోస్ట్లీ నాకు తెలిసినంత వరకు డిప్లొమా స్టూడెంట్స్ అందరూ డిప్లొమా ఎగ్జామ్స్ కి సిలబస్ ప్రిపేర్ అయి ఉంటారు. మీకు ఇక్కడ ఈజీగా ఉంటుంది సిలబస్ ప్రిపేర్ అవుతే. అండ్ ఆల్సో వన్ ఇంపార్టెంట్ థింగ్, మిడ్ ఎగ్జామ్స్ అయితే ఇగ్నోర్ చేయకండి. మిడ్ ఎగ్జామ్స్ వచ్చేసి ఫైనల్ రిజల్ట్ లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. పాసిబుల్ అయినంత వరకు ఇంటర్నల్ మార్క్స్ లో 20+ మార్క్స్ అనేది స్కోర్ చేయడానికి ట్రై చేయండి మిడ్ ఎగ్జామ్స్ లో. ఎందుకంటే ఇంటర్నల్ మార్క్స్ తక్కువ వస్తే సెమిస్టర్ ఎగ్జామ్ లో ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవాలి. 10-11 మార్క్స్ వచ్చాయనుకోండి, సెమిస్టర్ ఎగ్జామ్స్ లో మీరు జస్ట్ పాస్ అయితే మీ రిజల్ట్ అనేది ఎఫెక్ట్ అవ్వచ్చు. కాబట్టి మీ ఇంటర్నల్ ఎగ్జామ్స్ అండ్ అలాగే మీ ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ మార్క్స్ కలిపినప్పుడు 45% దాటేలాగా చూసుకోండి 100 కి. అండ్ ఆల్సో మీకు కొత్తగా రిలేటెడ్ టర్మ్ ఉంటుంది ఇక్కడ, సిజిపిఏ క్రెడిట్స్ అని. బీటెక్ లో మార్క్స్ తో పాటు సిజిపిఏ మరియు క్రెడిట్ సిస్టమ్ ఉంటుంది. ప్రతి సబ్జెక్ట్ కి కొన్ని క్రెడిట్స్ ఉంటాయి. మీరు స్కోర్ చేసే గ్రేడ్స్ బట్టి సిజిపిఏ క్యాలిక్యులేట్ అవుతుంది. డిప్లొమా C23 రెగ్యులేషన్ చదివిన వాళ్ళకి క్రెడిట్స్ కాన్సెప్ట్ గురించి కొంచెం ఐడియా ఉంటుంది. ఎవరైతే C20 1 ఇయర్ వేస్ట్ చేసుకొని ఇప్పుడు బీటెక్ లోకి వస్తూ ఉంటారో వాళ్ళకి అనేది ఐడియా ఉండకపోవచ్చు, అందుకే చెప్తున్నాను. అండ్ ఆల్సో వన్ ఇంపార్టెంట్, చాలా మంది సిజిపిఏ ఇంపార్టెంట్ అని అడుగుతున్నారు. మీరు అయ్యే స్టడీస్ కి, ప్లేస్మెంట్స్ కి, ఇంటర్న్షిప్స్ అన్ని చోట్ల సిజిపిఏ కన్సిడర్ చేస్తారు. అంటే లైక్ ఎంట్రీ పాస్ లాగా ఒక ప్లేస్మెంట్ గానీ, హైయర్ స్టడీస్ గానీ, ఇంటర్న్షిప్స్ కి ఎలిజిబుల్ అవ్వాలంటే, ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి అంటే మినిమం సిజిపిఏ కట్ ఆఫ్ అనేది పెడతారు. ఆ సిజిపిఏ కట్ ఆఫ్ దాటితే మీకు అనేది ఎంట్రీ టికెట్ లాగా మీకు యూజ్ అవుతుంది సిజిపిఏ. మరి సిజిపిఏని చూసి మీకు ఏం జాబ్ ఇవ్వరు. ఎవరైతే డిప్లొమా నుండి బీటెక్ సెకండ్ ఇయర్ కి డైరెక్ట్ గా జాయిన్ అయ్యారో, నా నుంచి సజెషన్ ఏంటంటే, ఫస్ట్ సెమిస్టర్ అనేది కొంచెం డిఫరెంట్ గానే అనిపిస్తుంది. ఎందుకంటే మీరు మిడిల్ లో జాయిన్ అయ్యారు కాబట్టి. అండ్ సిలబస్ అనేది కొంచెం కంప్లీట్ అయిపోయి ఉంటుంది. కొత్త ఎన్విరాన్మెంట్ కాబట్టి, మొత్తం కొత్త కాలేజ్ కాబట్టి డైలీ క్లాసెస్ కి అటెండ్ అవ్వండి, అటెండెన్స్ మెయింటైన్ చేయండి. అటెండెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ బీటెక్ లో. నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి బాగా. దెన్ మిడ్ ఎగ్జామ్స్ అనేది సీరియస్ గా తీసుకోండి. మిడ్ ఎగ్జామ్స్ లోనే మీరు ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసేదానికి అవకాశం ఉంటుంది.
ఇక్కడే మీకు 30% ఈజీగా స్కోర్ చేయొచ్చు మిడ్ ఎగ్జామ్స్ లో మీరు 100కి. అండ్ లాస్ట్ మినిట్ ప్రిపరేషన్ మీద డిపెండ్ అవ్వకండి. దట్స్ ఇట్ అనమాట నేను చెప్పాలనుకున్నది. బీటెక్ మిడ్ ఎగ్జామ్స్ మరియు సెమిస్టర్ ఎగ్జామ్స్ గురించి మీకు కంప్లీట్ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి అండ్ అలాగే హైప్ బటన్ కూడా క్లిక్ చేయండి. మీలాంటి ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. ఇంకా బీటెక్ డిప్లొమా ఈసెట్ కెరియర్ గైడెన్స్ రిలేటెడ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.